నమ్మిన వారిని నట్టేట ముంచడం ఆ పార్టీ హిస్టరీలోనే లేదు. ఎంత స్థాయిలో ఉన్నా సిద్ధాంతాలను వదిలిపెట్టకుండా ఆ నేతలు పనిచేస్తున్నారు. ఎన్ని విపత్తులు వచ్చినా వీర విధేయులను ఎన్నడూ విస్మరించలేదు. అదే భారతీయ జనతా పార్టీ. అట్టడుగు స్థాయి కార్యకర్తలను అంబలమెక్కించడం ఆ పార్టీకే చెందింది. ఏళ్ల తరబడి పార్టీ కోసమే పనిచేస్తున్న వారిని కేంద్ర మంత్రులను చేయడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అంటే సహజంగా సిద్ధాంతాలకు కట్టుబడే పార్టీ అని అందరికీ తెలుసు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కంటే పార్టీని నమ్ముకున్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈసారి సీట్ల విషయంలో మాత్రం కాస్త రాజీ పడక తప్పలేదు. గెలుపు గుర్రాలకి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండడంతో బలహీనంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అధికంగా టికెట్లు ఇచ్చారు. దాంతోపాటు పార్టీని నమ్ముకున్న నేతలకు సైతం టికెట్లు దక్కాయి. అంతా కలిసికట్టుగా ఎన్నికల పోరాడి విజయం సాధించారు. మోదీ కొత్త కేబినెట్లో తెలుగు రాష్ట్రాల నుంచి 3 నమ్మకమైన నేతలకు చోటు దక్కింది. ఆ నేతల ట్రాక్ రికార్డ్, పార్టీ కోసం పడిన కష్టాన్ని గుర్తించిన అధిష్టానం పదవులతో సత్కరించింది. జెండాలు ఎవరు మోసారన్న విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంది. కష్టకాలంలో సైతం పార్టీ వెంటే నడిచిన వారికి అన్యాయం చేయకూడదని బీజేపీ అధిష్టానం భావించింది. ఇప్పటి వరకు ఉన్నవాళ్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీలో చేరిన వాళ్లే. దశాబ్దాలుగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతికూల ఫలితాలు వచ్చినా జెండాను దించకుండా వారికి ఎట్టకేలకు పదవులు దక్కాయి. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన నేతలకి పదవులు ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ నేతలు సైతం అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. వలస నేతలకు పట్టం కట్టి మోసపోయే కంటే ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి పదవులిస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తారని బీజేపీ అగ్రనేతలు సైతం దృఢంగా నమ్మారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మోదీతో పాటు 3 బీజేపీ నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలో 8 సీట్లు గెలవడంతో పాటు దశాబ్దాల పాటు పార్టీ జెండాను మోసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్కి అవకాశం కల్పించారు. కష్టకాలంలో ఉన్నా, పదవులు లేకున్నా ఒక సామాన్య కార్యకర్తగా బండి సంజయ్ ఎప్పుడు బీజేపీ కోసమే పనిచేశారు. ఎప్పుడు పక్కచూపులు చూడే ఆర్ఎస్ఎస్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేశారు. నిరంతర ప్రజా సమస్యలపై గళమెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అదే ఆయనకు మంత్రి పదవి తెచ్చిపెట్టడంలో తోడ్పడింది. ఇక కిషన్ రెడ్డి కూడా చిన్న వయసు నుంచి ఆర్ఎస్ఎస్ లో ఉంటూ పార్టీకి సేవలించారు. దీంతో ఇద్దరు నేతలకు అధిష్టానం సముచిత స్థానం కల్పించింది. మరోవైపు నర్సాపురం ఎంపీగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గురించి మొన్నటి వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. ఆయన ప్రచారానికంటే పార్టీ బలోపేతానికి ఎక్కువ కష్టపడ్డారు. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అనే కంటే బీజేపీ శ్రీనివాస్ వర్మగానే అందరికీ సుపరిచితం. అందుకే ఎంత ఒత్తిడి చేసినా అధిష్టానం తలగకుండా నర్సాపురం సీట్ను శ్రీనివాస్ వర్మకే కేటాయించింది. భారీ మెజార్టీతో గెలవడం, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండడంతో శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రి పదవి వరించింది. మోదీ కొత్త కేబినెట్లో ఎక్కువగా ఆర్ఎస్ఎస్ కు చెందిన వారు ఉన్నారని తెలుస్తోంది. తొలిసారి గెలిచిన వారికి సైతం ఏకంగా కేంద్ర మంత్రి పదవులు దక్కాయంటే అర్థం చేసుకోవచ్చు. పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పుడూ ద్రోహం జరగదని, కార్యకర్తలకు విలువిచ్చే పార్టీ తమదే అని పలువురు బీజేపీ నేతలు అంటున్నారు.